ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు సొంతముగా మినిస్ట్రీ ఆరంభించాలనుకుంటున్నారా? మీరు ఒక ఫౌండర్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రభుల వారు మీ కోరికను తీర్చబోతున్నాడు. ఎలానో తెలుసా? మీరు ఒక పని చేయవలసింది ఉంది. ఏమిటి అనగా మీరు దైవ భక్తి కలిగి ఉండాలి అని ప్రభుల వారు కోరుకుంటున్నారు. దైవ భక్తి అనగా దేవుడి ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దైవభక్తి గొప్ప లాభ సాధకమని వాక్యం సెలవిస్తుంది. మనము దేవునితో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము దేవుని ఎడల నడుచుకుంటున్న మన పద్ధతి, మన ప్రవర్తన, పరిశుద్ధత అంతయు ప్రభుల వారు చూస్తారు. ప్రభుల వారు మనల్ని చూసినప్పుడు మనం పరిశుద్ధంగా భక్తి కలిగి జీవిస్తే ఆయన మన హృదయాన్ని తెరుస్తాడు. మన హృదయాన్ని తెరిచిన దేవుడు, మన హృదయాల తలుపులు తెరిచిన దేవుడు మన హృదయంను తన వెలుగుతో రింపుతాడు. మన ఆత్మ నేత్రములు తెరవబడతాయి, మన మనోనేత్రములు వెలిగింపబడతాయి. అప్పుడు ప్రభుల వారు మన హృదయంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆ దైవ భక్తి గొప్ప లాభముగా ఉంటుంది మనకు కదా. ఆయన భక్తిలో ఉంటున్నప్పుడు ఆయన శక్తిని మనం ఆశ్రయించున్నాం కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు. ఉంటున్నప్పుడు ఆయన శక్తి ఎట్టిది, ఆయనతో భయభక్తులు కలిగితే లాభం ఎట్టిది అని మనం గ్రహించి ఉన్నాం. మనము గ్రహించి ఉన్న సమయంలో మనం ఏం చేసుకుంటాం? ఆ సమయంలో మనము కూడా మన జీవితాలలో ఉంటున్నటువంటి దానిని మార్చుకుంటున్నాం కదా. అదే జీవితంలో మనం మార్చబడ్డాం, మనం భయభక్తులు కలిగి ఉన్నాము, నివసించాము, మన హృదయంలో ప్రభుల వారు ఉన్నారు. ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏమైపోయాము? దైవ భక్తి కలిగిన ఒక మినిస్ట్రీ అయ్యాం, మనం ఒక ఫౌండర్ అయ్యాం. ఎలానో తెలుసా? ఫౌండరు మన కుటుంబానికి మనమే ఒక ఫౌండర్, మన కుటుంబానికి మనమే ఒక మినిస్ట్రీ, మన కుటుంబం మనకు మినిస్ట్రీ, మనము ఆ కుటుంబము వ్యవస్థకు స్థాపకులం. మనం ఎలానో తెలుసా? మన హృదయం తెరవబడినప్పుడు మనము రక్షణలోకి వచ్చినప్పుడు ఏ విధమైన సంతోషము కలిగి భయభక్తులు కలిగిన శక్తిని ఆశ్రయించామో, ఆయనను రుచి చూసి తెలుసుకున్నామో, ఆ శక్తి మన లోపల ఉంది. మన లోపల ఉన్న ఆయన మన బిడ్డలలోకి రావాలనుకుంటాం, మన భర్తలోకి రావాలనుకుంటాం. కాబట్టి మన భర్తను మనము దైవ శక్తితో మనం మార్చుకుంటాం, మన బిడ్డల్ని మనము దేవుడి భయముతో భక్తులలోకి మనం పెంచుతాం. అప్పుడు భర్త గారు కూడా రక్షణలోకి వస్తారు, పిల్లలు కూడా రక్షణలోకి వస్తారు. ఈ కుటుంబం ఏమైంది? ఎవరూ లేనిది, నిరీక్షణ లేని జీవితాలకు దేవుడు నిరీక్షణ కలిగించాడు. బలము లేని, తెలివి లేని జీవితాలకు భక్తిని పుట్టించాడు, ఆశీర్వాదాన్ని పుట్టించాడు, దేవుడు లాభాన్ని కలిగించాడు. అటువంటప్పుడు నేను ఒక్కదాన్నే కాదు లాభం అనుభవించడము, నా కుటుంబం అంతా లాభం అనుభవించాలి, నా కుటుంబం అంతా దైవభక్తులు నడవాలి, దేవుడి రక్షణను చూడాలి అని మనం అప్పుడు అనుకొని భర్తను తర్వాత బిడ్డల్ని మార్చుకొని ఇది ఒక కుటుంబంగా, ఇది దైవభక్తి కలిగిన స్త్రీ కుటుంబంగా, ఇది దైవభక్తి కలిగిన కుటుంబంగా, ఇది దేవుడు ఏర్పరచుకున్న కుటుంబంగా అప్పుడు ఈ కుటుంబం మార్చబడుతుంది. అలా ఈ కుటుంబం మార్చబడినప్పుడు ఈ కుటుంబంలో ఒకరము మనము చేసిన ప్రార్థన కాక ఇప్పుడు మన భర్త గారు చేస్తున్నారు, తర్వాత మన సంతానం వారు చేస్తున్నారు. అనగా మనము కలిసి ఒంటరిగా ప్రార్థన చేసినను కలిసి ఒకసారిగా ఒక గుంపుగా ఒక రాత్రి ఒక రోజులో ఒక క్షణము మనము ప్రార్థన గుంపుగా చేసుకున్నటకు అనగా కుటుంబ ప్రార్థన చేసుకున్నటకు ప్రభుల వారు మనకు ఆ సమయం ఇస్తాడు. అప్పుడు మనము సమకూర్చబడి ప్రార్థిస్తాము. ప్రార్థించినప్పుడు మనం ఎవరు? మనమే ఫౌండర్, మనమే మినిస్ట్రీ స్థాపించాం. కాబట్టి దైవ మినిస్ట్రీ మనం స్థాపించాము, మన భర్తను మన బిడ్డల్ని మనం రక్షణలో నడిపించాం. అంటే దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందనంటే ఎప్పుడైనా లూదియా విషయం మనం ఎప్పుడు విన్నాం. పౌలు భక్తుడు దైవ వాక్యంను బోధిస్తుండగా దేవుడి యందు భక్తి కలిగిన దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుడు వాక్యమును వింటుంది. దేవుడు వాక్యమును వినగానే దేవుడు దర్శించలేడు, కానీ ఆమె దైవ భక్తితో ఉంటున్నప్పుడు ఆ దైవ భక్తితో ఉంటున్నది దేవుడు చూసి ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయాన్ని తెరిచిన వెంటనే ఆమె బాప్టిజం తీసుకుంది. ఆమెనే కాదు, ఆమె ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించింది. ఎలా నడిపించింది? ఆమె దైవ భక్తి కలిగి నడిపించింది. దైవ భక్తి కలిగితే దేవుడు హృదయాన్ని తెరిచాడు. ఆమె తన కుటుంబానికి ఒక ఫౌండర్. ఇప్పుడు కూడా నీవు నేను లూదియమ్మ గారిని మనకు ఒక రోల్ మోడల్గా చేసుకున్నట్లయితే ఆమె ఏ విధంగా దేవుడిలో ప్రవర్తించింది, ఏ విధంగా దేవుడిలో నడిచింది అని మనము చూసినట్లయితే తప్పకుండా కూడా మనమే మన కుటుంబానికి
పౌండర్. ఎందుకో తెలుసా? దేవుడి రక్షంలో నడిపించాలి. అనేక కుటుంబాలని చూసినట్లయితే తల్లి ప్రేయర్కి వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు ఇద్దరు ప్రేయర్కి వస్తే పిల్లలు రారు, ఒకవేళ పిల్లలు ప్రేయర్కి వస్తే తల్లిదండ్రి రారు. అంటే కుటుంబము ఇంత విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటి? ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి త్రోవలు వాళ్ళు లింకుంటున్నారు. అటువంటప్పుడు తల్లి తండ్రి కుటుంబానికి పౌండర్ కావాలి. తల్లి తండ్రి మినిస్ట్రీ కుటుంబంలో మొట్టమొదటిగా ఆరంభించాలి. అప్పుడు కుటుంబం రక్షణలోకి వచ్చినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ పూర్తిగా క్రీస్తు వ్యవస్థగా మార్చబడుతుంది, క్రీస్తు సైన్యంగా మార్చబడుతుంది, క్రీస్తు ప్రార్థన పరులుగా మార్చబడుతుంది, క్రీస్తు సైన్య యోధులుగా మార్చబడుతుంది. అప్పుడు వారి హృదయాలు తెరవబడతాయి. తెరవబడినప్పుడు ప్రభుల వారు తెరిచాడు కాబట్టి వారు అనేక ప్రజలకు ఇదిగో ప్రభువు నా తల్లిని నా తండ్రిని రక్షించి ఆయన మా హృదయాలు తెరిచి మాలోకి వచ్చాడు, మా కుటుంబంలో రక్షించాడు, మమ్మల్ని రక్షించిన దేవుడు రేపు మిమ్మల్ని రక్షించుటకు సామర్థ్యుడు అని మన బిడ్డలు ప్రజలకు వెలిగించే వెలుగు వలె వారు మార్చబడతారు. ప్రజల మనోనేత్రములు తెరుచుటకు వారు ఒక మార్గం అవుతారు. ఒక నక్షత్రం వలె మన బిడ్డలు ఉదయిస్తారు. ఎప్పుడు? మొట్టమొదటి పౌండర్ మనమైనప్పుడు, మొట్టమొదటగా పౌండర్ మనమై నిలబడి బలంగా నిలబడినప్పుడు మన బిడ్డలు కూడా వారికి బోధిస్తారు. వారి ప్రవర్తనను చూసి ప్రజలు మారుతారు. అట్టి స్థితిలోకి మన మినిస్ట్రీని మనము నడిపించుకునాలి. మినిస్ట్రీ అనగానే ఎక్కడెక్కడ మందిరాలు కొని, స్థలాలు కొని, మైకులు పట్టుకొని ఊగిపోయి తూగిపోయి రండి రండి అనే దానికంటే మొట్టమొదటగా నీ కుటుంబాన్ని మినిస్ట్రీగా స్థాపించి నీ బిడ్డల్ని పిలువు, నీ బిడ్డల్ని కూర్చోబెట్టు, నీ బిడ్డల్ని తయారు చేయి, నీ భర్తను తయారు చేయి. అది నీ దైవభక్తి కలిగిన నీ జ్ఞానమై ఉంటుంది. అందులో నుండి అప్పుడు ప్రభుల వారు ఉద్భవిస్తాడు మీ జీవితాలలో నుండి. అప్పుడు నీ ఒక్కదానివి మైకు పట్టుకొని, నీ ఒక్కడివి మైకు పట్టుకొని కాదు, నీ కుటుంబ వ్యవస్థ పూర్తిగా క్రీస్తు వ్యవస్థగా మార్చబడుతుంది. క్రీస్తులో నీ కుటుంబం అంతయు పరిగెత్తగలుగుతుంది. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? ఫౌండేషన్ మనము కావాలనుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మొట్టమొదటి ఫౌండేషన్ నా కుటుంబంలో నేను కావాలి అని అప్పుడు మనము భక్తి కలిగి నిలబడాలి. అందుకే భక్తిలో ఉన్న సారాంశంను మనం మొట్టమొదటగా వెతకాలి. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు ప్రభుల వారిని రుచి చూచి తెలుసుకున్నాడు. ఎందుకు రుచి చూచాడు తెలుసా? టేస్ట్ చేసిన తర్వాతనే తన ఏంటి టేస్ట్ అనుకున్నాడు. మనము కూడా దేవుడి యందు నిలిచి ఉంటే, ఆయన యందు భయభక్తులు నిలిపితే ఆయన ఏమిటి అనేది మనం చూస్తాము. మనము చూస్తేనే కదా ప్రజలకు చెప్తాము. మరి మనము చూడండి ఎలా? మనలో భయము భక్తి లేనిది ఎలా? ఎవరిని ఉద్ధరిద్దామని బయలుదేరుతున్నాం, ఎవరిని నడిపిద్దామని బయలుదేరుతున్నాం, ఎవరిని రక్షణలో స్థిరపడదామని బయలుదేరుతున్నాం. మొట్టమొదటగా నీ కుటుంబంలో స్థిరము లేనప్పుడు, నీ బిడ్డల జీవితాలలో రక్షణ లేనప్పుడు నీవు ఎవరికి బోధిస్తున్నావు, ఎవరిని నడిపిస్తున్నావు, ఎవరిని నడిపించాలని కోరుకుంటున్నావు? నీ ఆశ ఆసక్తి మంచిదే, కానీ మొట్టమొదటగా నీ కుటుంబము విచ్ఛిన్నమైపోయిన తర్వాత, నీ కుటుంబం రోడ్డున పడ్డ తర్వాత, నీ బిడ్డలు నీ భర్త నరకమనే మార్గంలో నడుస్తుండగా నీవు పరాయి వాళ్ళందరినీ పిలిచి రండి 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 అంటే నీ సాక్ష్యం ఏది? నీ జీవిత టెస్ట్ మనీ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది అని ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలి అంటే మొట్టమొదటగా మనము దిద్దుబాటు కావాలి. దిద్దుబాటు లేని జీవితము వృధా అయిపోతుంది. కాబట్టి ప్రభువులో దిద్దాలి. మనము దిద్దుతున్నప్పుడు దైవభక్తి మనకు ఆటోమేటిక్గా వస్తుంది. దిద్దబడి ఉండాలి. మనము ఎప్పుడైతే మనం అక్షరమును దిద్దుతామో అది సరైనగా దిద్దుతేనే ఆ అక్షరానికి విలువ ఉంటుంది. మన క్రైస్తవ జీవితం కూడా దిద్దుబాటు ఉంటేనే విలువ ఉంటుంది. కాబట్టి మనం ఒక పౌండర్ కావాలంటే ప్రభు చెంతనే భయభక్తులు కలిగి ఉండాలి. ఇటు మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.